నమస్తే. ఈ సృష్టి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఇక్కడ వీక్షించబోతున్న వారందరికీ, పెద్దలకు అందరికీ నా ఆత్మ ప్రణామాలండి. అలాగే ముఖ్యంగా మా ఫ్యామిలీ మెంబర్స్‌కి, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో మరి మనం ద కంప్లీట్ మ్యాన్ అన్న ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. తెలుసు కదండీ! సో ఏంటంటే పత్రి గారి దగ్గర మనం ఏం నేర్చుకున్నాం? ఏంటి? ఆ విషయాలు మన జీవితంలో ఎలాంటి మలుపును తీసుకొచ్చాయి? సో ఇలాంటివన్నీ కూడా సీనియర్ మాస్టర్స్ చేత, వారు ఎలాంటి వారి జీవిత అనుభవాన్ని పొందారు? వాళ్ళు మార్పులు తెచ్చుకున్నారు. సో ఇవన్నీ కూడా వారి సజ్జన సాంగత్యంలో ఆ జ్ఞానాన్ని అందుకుందామండి. సో ఈరోజు మరి మనకు సిద్ధంగా ఉన్నారు కాశీంపేట నుండి రేవతి గారు. సో వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులుగా ఉంటూ, సో వారి జీవన విధానం ఎలా అంటే టోటల్ గా మొత్తానికి ఈ ధ్యాన సేవకి అంకితం చేశారని చెప్పొచ్చు. సో పిల్లలకి ధ్యానం వారు చేయించి చెప్తూ చేయిస్తూ సుమారు ప్రతిరోజు ఒక 1000 పిరమిడ్ మహిళ ట్రస్ట్ సభ్యులుగా ఉంటూ వారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే పత్రి గారితో దేశ విదేశాలలో సహా ఈ ధ్యాన ప్రచారంలో పాల్గొంటూ వస్తున్నారు. వారి సేవల్ని ఇప్పటికే అందిస్తూ వస్తున్నారు జ్ఞానపరంగా కూడా. సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. వెల్కమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిశ్రీకి, అమ్మ స్వర్ణమాల పత్రికి హృదయపూర్వక ఆత్మ ప్రణామములకు. పరమ గురువులు అందించేటువంటి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ అందించేయడమే తన జీవిత లక్ష్యముగా భావించి ధ్యాన్ జగత్తులో భాగంగా, పిరమిడ్ జగత్తులో భాగంగా, శాకాహార జగత్తులో భాగంగా ఈ భూమిని దివిగా మార్చడానికి వచ్చినటువంటి పరిపూర్ణ పురుషుడు, ఒక కృష్ణ తత్వానికి ప్రతీక, ఒక బుద్ధత్వానికి ప్రతీక అయినటువంటి, ఒక రామతత్వానికి ప్రతీక అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిశ్రీకి ఆత్మ ప్రణామములతో మరి ఆయన అందించినటువంటి అద్భుతమైన ధ్యానం ఆనాపానసతి, శ్వాస నిరధ్యాస అనే ధ్యానాన్ని మనం ఒక 10 నిమిషాలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ ఉన్నాము. స్థిర సుఖ ఆసనములో కూర్చొని అతి సహజంగా వచ్చే శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనము చేసే ప్రయాణం. ముక్కులోని గాలి ముక్తికి మరి దారయా అన్నారు యోగి వేమన్. మనము తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలలో మనని శక్తివంతులుగా చేసి తద్వారా మనకి ముక్తి మార్గాన్ని చూపిస్తాయి ఫ్రెండ్స్. అటువంటి అద్భుతమైన సాధన శ్వాస మీద శ్వాస. ఏ రూపము లేదు, ఏ నామము లేదు, కేవలము మనము తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనే మన ధ్యానం. లోపలికి తీసుకునే శ్వాస పైన ధ్యాస, బయటకి వదిలే శ్వాస పైన ధ్యాస. ఆలోచనలు అనేవి పరిపరి విధాలా పోతూ ఉంటాయి. మన ఆలోచనలే మన కర్మలు మిత్రులారా.
ఆలోచన రహిత స్థితికి చేరుకోవటమే నిష్కామ కర్మ. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటామో అప్పుడు విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అనంతమైన చైతన్య శక్తి మన బ్రహ్మరంధ్రము ద్వారా మన శరీరంలోకి ప్రవేశించి నాడీ మండల శుద్ధి గావించబడుతుంది. ధ్యానము సకల రోగ నివారణి మిత్రులారా. ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. ధ్యానము సకల భోగకారి. మనము దేవుళ్ళము మిత్రులారా. మన లోపల ఉన్నటువంటి అనంతమైన శక్తిని తెలుసుకొని మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలని కరిగించుకొని ఈ దేహం అనే దేవాలయాన్ని దివ్యత్వముతో నింపుకోవటానికై చేస్తున్నటువంటి అద్భుతమైన సాధన. వర్తమానములు మన ఆలోచనల్ని గమనిస్తూ పరిపరి విధాలా పోతున్న ఆలోచనల్ని పొడిగించకుండా కట్ చేస్తూ తిరిగి మన శ్వాస మీదకి ధ్యాసను పెట్టటమే ధ్యానం. మన లోపలికి మనము చేసే ప్రయాణానికి శ్వాస అనే గురువు మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంది. అతి సహజంగా వచ్చే శ్వాసని గమనిస్తూ ఉన్నా. ధ్యానాగ్ని కర్మ దగ్ధానాం అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ధ్యానం అనే అగ్నిలోనే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎప్పుడైతే శ్వాసని గమనిస్తూ ఉంటామో శరీరం అంతా విశ్వమయ ప్రాణశక్తితో నింపబడి అణు అణువున ప్రేమ, కరుణ, మైత్రి, అనే భావాలతో నింపటము ద్వారా దివ్యాత్మ స్వరూపులుగా మారుతూ నేనే దైవాన్ని అనే సత్యాన్ని గ్రహించటానికి
చేస్తున్నటువంటి అద్భుతమైన సాధన. మనసు నివురు గప్పిన నిప్పు వంటిది. నివురుని తీస్తే మనలో ఉన్నటువంటి అగ్నితత్వముతో మనము అనుసంధానమై పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడితే అన్నట్టుగా గత జన్మలలో కావచ్చు, ఈ జన్మలో కావచ్చు, మనలో ఉన్నటువంటి సరికాని గుణాలన్నిటినీ దగ్ధం చేసుకోవటానికే చేస్తున్నటువంటి అద్భుతమైన సాధన. శ్వాస మీద ధ్యాస. చివరి 10 సెకండ్లు మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము అని. మౌనంగా ఉంటూ మనసును శూన్యం చేసుకుంటూ చేస్తున్నటువంటి ఈ ధ్యానమే కాయపు టూపిరిలో గని ఉన్నది యోగీంద్రులకు అనే జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కాయము అంటే శరీరము మిత్రులారా. ఈ శరీరంలో ఉన్నటువంటి అద్భుతమైన పరమాత్మ అనేటువంటి ఆ గనిని కనుక్కోవడానికే చేస్తున్నటువంటి అద్భుతమైన సాధన. శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. 0. మెల్లిగా చేతులు రెండు కళ్ళ పైన పెట్టుకొని కళ్ళు తెరుస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ మ్యాన్, ఎంత అద్భుతమైన పేరండి. నిజంగా కంప్లీట్ మ్యాన్ అనే బుక్ని తెలుగులో మురళీధర్ గారు రాసినప్పుడు తర్వాత మళ్ళీ 2012లో ఆ కంప్లీట్ మ్యాన్ బుక్ని మళ్ళీ రెండోసారి మీరు తర్వాత ప్రయాణాన్ని ఏదైతే ఉందో పత్రి గారిది దాన్ని మీరు కనెక్ట్ చేస్తూ
కంప్లీట్ చేయాలి మేడం అని చెప్పినప్పుడు మరి ఆ కంప్లీట్ మ్యాన్ బుక్ని రెండోసారి సెకండ్ ముద్రణకి మరికొన్ని సంగతులని యాడ్ చేస్తూ పత్రిజీ ప్రయాణంలో భాగంగా చేసినటువంటి అవకాశం నాకు లభించటము పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి అటువంటి ఆ కంప్లీట్ మ్యాన్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువేనండి. కంప్లీట్ మ్యాన్ అంటేనే పరిపూర్ణ పురుషుడు, ఒక కృష్ణత్వానికి ప్రతీక. కృష్ణత్వానికి ప్రతీక అని ఎందుకు చెప్పాము అని అంటే, కృష్ణుడు దేన్ని ఎంపిక చేసుకోలేదు, అన్నిటినీ సమానంగా స్వీకరించాడు. అదే పత్రి సార్ కూడా మానం మధురం అవమానం మధురం అని, మనసున్న చోట మజిలీ కాదన్న చోట బదిలీ అని, ఒక చెట్టులాగా జీవించాలి, ఒక పక్షిలాగా జీవించాలి, ఒక నదిలాగా జీవించాలి అని, ధ్యానం అంటే బుద్ధుడి ధ్యానం చేయాలి, జ్ఞానం అంటే ఓషో పుస్తకాలు చదివి తెలుసుకోవాలి, సంస్కారం అంటే పత్రిజీ దగ్గర నుంచి తెలుసుకోవాలి అని, ఏదైతే తాను తెలుసుకున్నారో దాన్ని ఆచరింపచేస్తూ ఒక పరిపూర్ణ పురుషుడిగా తన యొక్క అవతారాన్ని ముగించగలిగారు అని 100కి 200% ఘంటాపదంగా చెప్పగలమండి. సంసారంలోనే నిర్వాణము అని అన్నారు. నీటి మీద పడవలాగా ఉండాలి, పడవలోనే నీటిలాగా ఉండకూడదు అన్నారు. తామరాక మీద నీటి బిందువులాగా ఉండాలి జీవితం అన్నారు. పరమ గురువులందరూ చెప్పారు సత్యం, ఆధ్యాత్మిక సత్యం. అందరూ చెప్పినటువంటి సత్యం ఒక్కటే. కానీ ఏదైతే ఒక శిఖరాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఎన్నో దారులున్నా మన లక్ష్యం ఆ శిఖరాగ్రానికి చేరుకోవడమే అన్నట్టుగా ఆ ముక్తి అనే మార్గాన్ని చేరుకోవటానికి పరమ గురువులందరూ అందించేటువంటి ఆ మార్గాలని అనుభవపూర్వకంగా ప్రతి మార్గంలోని ఏముందో అన్నది తెలుసుకొని అన్ని మార్గాలలోకి సరళంగా ఉంటూ సామాన్య మానవుడికి కూడా ఆధ్యాత్మికత అంటే ఎప్పుడో వృద్ధాప్యం టైంలో కాకుండా చిన్నపిల్లల దగ్గర నుంచే, పుట్టిన గర్భస్థ శిశువు దగ్గర నుంచే ఆధ్యాత్మికత, ఆత్మ జ్ఞానం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది అనే సత్యాన్ని తెలియచెప్పారు అని అంటే ఎంత సాహసమోనండి. ప్రజెంట్ కలియుగంలో అందరికీ కావాల్సినది ఏమిటి అని అంటే కష్టపడకుండా అతి సులువుగా వాళ్ళ కష్టాలన్నీ దాటిపోవాలి. నిరంతరము వాళ్ళకి ఆనందమైన జీవితం కావాలి, వాళ్ళు ఏది కావాలంటే అది జరిగిపోవాలి అనేటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. మరి కష్టపడకుండా ఆనందమయ జీవితాన్ని గడపడం ఎలాగా అన్న సత్యాన్ని ఎవరు చెప్పలేదు. ఇంత సాధన చేయండి, ఇన్ని ఉపవాసాలు చేయండి, ఇన్ని దీక్షలు చేయండి, ఇన్ని ప్రదక్షిణలు చేయండి అని మొత్తం అంతా కూడా ఒక సాధనకి ఎక్కువగా ఇస్తున్నప్పుడు పత్రిసారు అన్నిట్లకన్నా సులువుగా మీ శ్వాసే మీ గురువు, మీ శ్వాసను పట్టుకొని మీ లోపలికి ప్రయాణం చేయండి, మీరేంటో మీరు తెలుసుకోండి, మీ జీవిత లక్ష్యం తెలుసుకోండి, మీరు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి, ఆ భూమి మీదకి వచ్చినటువంటి మీరు ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు, మీలోనే ఉన్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకోండి, మీ జీవిత లక్ష్యాన్ని మీరు అద్భుతమైన అనుభవ జ్ఞానము ద్వారా పొంది పరిపూర్ణ పురుషుడిగా ఇక్కడి నుంచి వెళ్ళండి, నేను ఆ విధంగానే వెళ్తున్నాను అని నేను మీ మార్గదర్శకుణ్ణి అని చెప్పారు. మరి ఆయన మార్గదర్శకత్వంలో నేను తెలుసుకునేటువంటి అణువంతా ఆ యొక్క జ్ఞానాన్ని నేను ఏ విధముగా నన్ను నేను మర్చుకోగలిగాను అనే విషయాన్ని మీతో ఈరోజు పంచుకోగలుగుతున్నానండి.
నేను చిన్నప్పటి నుంచి కూడా స్కౌట్స్, గైడ్స్ ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ లో ఉన్నా కూడా సేవ అంటే ఎదుటి వాళ్ళకి ఆనందం ఇవ్వటమే అనుకున్నాను. కానీ నాలో ఆనందం ఉంటేనే నేను ఎదుటి వాళ్ళకి ఆనందం ఇవ్వగలను అనే సత్యం నాకు ఈ ధ్యానము ద్వారానే పరిచయం అయింది. నాలో ఉన్న ఆనందం ఉంటేనే, నిండుగా ఉంటేనే నేను ఇవ్వగలనే సత్యాన్ని గ్రహించలేకపోవటం వలన ఎదుటి వాళ్ళకి నా దగ్గర లేనిది ఇవ్వాలనే తపనతోటి తిరుగుతున్నప్పుడు తెలియకుండానే నాలోని అనారోగ్యం అనేది ప్రవేశించింది అజ్ఞానం కారణంగా. ఆ అనారోగ్యాన్ని ఈ ధ్యానం అనే సాధనతోటి నేను నింపుకున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఏదైతే లేదో ఆనందం అది నేను పొందడము ద్వారా నా దగ్గర నిండుగా ఉన్నటువంటి పుష్కలముగా ఉన్నటువంటి ఆ ఆనందాన్ని అందరికీ పంచటమే మాధవ సేవే మానవ సేవ అని అంటున్నాను. అంతకుముందు మానవ సేవే మాధవ సేవ అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానము ద్వారా నాలో ఆనందాన్ని నింపుకోగలిగానో అప్పుడు మాధవ సేవే మానవ సేవ. నాలో ఉన్నటువంటి ఆ యొక్క మానవుడు ధ్యానము ద్వారా మాధవుడిగా మారాడు. నేను ఏ విధముగా మాధవుడిగా మారానో అదే ఆ యొక్క తత్వాన్ని ఆ తెలియని అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి ఈ ధ్యాన పరిచయము, అనుభవ జ్ఞానాన్ని పంచటం ద్వారా వాళ్ళకి చేసేటటువంటి సేవే మాధవ సేవ అని చెప్పేసి అని అర్థమైందండి. అందులో ఆ సత్యం తెలుసుకున్నప్పుడు పత్రిజీతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నేను అంటే వృత్తిరీత్యా ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్‌నైనా ఎప్పుడూ కూడా కుటుంబ పరిస్థితులను బట్టి ఒంటరిగా బయటకి వెళ్ళలేని స్థితి. ఆడవాళ్ళు బయటకి వెళ్ళకూడదు అన్నప్పుడు స్కూల్‌కి కూడా మా వారే తీసుకెళ్ళి దిగబెట్టి తీసుకొస్తున్న టైంలోని ఈ ధ్యాన పరిచయం తర్వాత ఒంటరిగా పత్రి సార్ తోటి ఒకళ్ళిద్దరు సాయము తీసుకొని ప్రయాణం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక ప్రచారంలో భాగంగా మొట్టమొదట నేను నాలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకోగలిగానండి. ఒక స్త్రీకి తలుచుకుంటే ఏమైనా చేయగలదు అని చెప్పేసని అనంతమైన శక్తి ఒక స్త్రీలోనే ఉంది. ఎందుకంటే స్త్రీ జన్మతా కూడా కరుణా స్వభావంతో నిండి ఉంటుంది. అందుకే మాతృత్వం అనే ఒక వరాన్ని పొందింది అని చెప్పేసని ఎవరైతే చెప్పారో వాళ్ళందరి యొక్క ఆ యొక్క నమ్మకము, విశ్వాసము ప్రతి స్త్రీలోని ఉంటుందండి. అదే విధముగా మరి ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ తత్వానికి సహకరించడానికి స్త్రీతత్వంతో ఉన్నటువంటి పురుషులు కూడా ముందుకు వస్తూ ఉంటారు. అటువంటి పత్రిజీలో ఉన్నటువంటి ఆ స్త్రీతత్వమే కరుణ. ఆ కరుణతోటి ఆయన మొత్తము పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా మన పిఎస్ఎస్ మూవ్‌మెంట్ లోని మహిళలకి అగ్రస్థానం ఇచ్చారు. ఎందుకంటే ఒక వంటింటి కుందేలుగా ఉన్నటువంటి స్త్రీ ముందు ధైర్యంతోటి ఒక ఆత్మకి కావాల్సింది ధైర్యం. అందుకే సాహసం చేయరా డింబక అన్నారు. ఆ ధైర్యంతోటే ముందు తనను తాను సాధించగలదు. అటువంటి ధైర్యాన్ని ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళకి. పురుషులకి కావచ్చు, స్త్రీలకి కావచ్చు అందరికి. ఆ ధైర్యంతోటే నేను మొత్తం భారతదేశం అంతా కాకుండా ఇతర దేశాల్లో కూడా పర్యటించి ఈ అనుభవ జ్ఞానాన్ని పొందగలిగాను. ఎప్పుడైతే మనం ధైర్యాన్ని మనం స్వీకరిస్తామో, మనలో ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టుకుంటామో, అప్పుడు మనము ఏదైతే ఒక భగవంతుడు తన శక్తితోటి దేన్నైతే సృష్టిస్తున్నాడో దాన్ని మనం సృష్టించుకోగలుగుతాం. పత్రిసారి కూడా ఒక కంప్లీట్ మ్యాన్ గా అవ్వటానికి ఆయనలో ఉన్నటువంటి ఆ భయాన్ని ఆయన పోగొట్టుకున్నారు. అయ్యో ఉద్యోగం మానేస్తే ఎలాగా, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు, మరి కుటుంబం ఎలా నడుస్తుంది అనే భయం ఆయనలో రాలా. ఆ భయాన్ని ఆయన తెచ్చుకోకుండా వెంటనే రిజైన్ చేసి సుభాష్ డూ ఆర్ డై అని చెప్పేసి కర్నూలులో సదానంద యోగి గారు అడిగినప్పుడు వెంటనే ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ వచ్చిన కొద్దిపాటి డబ్బులతోటి బుక్స్ వేయించి ధ్యాన ప్రచారానికి ఆయన శ్రీకారం చుట్టినప్పుడు ఆయన మొట్టమొదట తన్ను తాను గెలిచారంటే ఆ భయము గెలవబట్టే. ఆ భయాన్ని ఆయన పోగొట్టుకోవడం వల్ల ఎప్పుడైతే ఆయనలో ఆ భయం పోగొట్టుకున్నారో అప్పుడు ఆయన ధ్యాన ప్రచారం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడున్నా కూడా మానవ మధురం అవమానం మధురం అన్నట్టుగా ఆ రోజుల్లో ఆయనకి ఎన్నో ఆటంకాలు ఎదురైనా కూడా వాటిని స్వీకరించకుండా
తన యొక్క లక్ష్యం వైపే దృష్టి, ధ్యాన్ జగత్, పిరమిడ్ జగత్, సాకార జగత్ అనే లక్ష్యం వైపే తన దృష్టి పెట్టుకొని ఎలా ప్రయాణం చేశారో అదే విధంగా నేను కూడా ఆ ఆ దృష్టితోటే వెళుతూ ఉన్నప్పుడు, ధ్యాన ప్రచారములోని నేను వెళ్తున్నప్పుడు నా ఉద్యోగము గాని, నా కుటుంబం యొక్క పరిస్థితులు గాని నాకు అడ్డంకి కాలేదు. లక్ష్యం ఒక్కటే, ఈ ఆత్మ ఏదైతే అనుభవ జ్ఞానాన్ని పొందిందో దాన్ని అందరికీ పంచాలి. అదే మనం చేయవలసిన సేవ. ఎప్పుడైతే అనుభవ జ్ఞానాన్ని పంచుతామో ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా మనము తెలుసుకున్న దాన్ని ఎప్పుడైతే ఆచరిస్తూ ఎదుటి వాళ్ళ చేత ఆచరింప చేస్తూ ఉంటామో అప్పుడు మన యొక్క కర్మలన్నీ దగ్ధమవుతాయి అనే సత్యము నా అనారోగ్యం నయమవడమే కాకుండా, కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు నయమవడమే కాకుండా, మరి ఉద్యోగ నిర్వహణలో భాగంగా నేను నా యొక్క కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వర్తించటంలోను అన్నిటిలోని కూడా ఈ యొక్క ధైర్యము అనేటువంటి ఒక బీజము చాలా ఉపయోగపడింది. మరి అన్నీ అయిపోతూ ఉంటాయి. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే నీడలాగా మనలో అహంకారం అనేది ప్రవేశిస్తుంది. పత్రిసారి కూడా మన మూవ్మెంట్ పెరుగుతూ ఉన్నప్పుడు నిరంతరము కూడా ఆయనలోని అహంకారాన్ని ఎక్కడా కూడా ఒక బీజము లాగా మొలకెత్తకుండా ఎప్పటికప్పుడు ఆయన తెగకొట్టుకుంటూ ఉండేవారు. మామూలుగా పరమ గురువులు ఎవరైనా సరే పాద నమస్కారాలు ఇవ్వకుండా వాళ్ళని పాద నమస్కారాలు ఇస్తే వీళ్ళ శక్తి ఎక్కడో తగ్గిపోతుంది అన్నట్టుగా ఉన్నటువంటి ఆలోచన విధానం ఉంటే పత్రిసారు అందరి భుజాల మీద చేతులు వేస్తూ మై డియర్ ఫ్రెండ్స్ అని చెప్పేసానంటూ వాళ్ళతోటి మిత్రత్వము, సకల ప్రాణకోటితోటి మిత్రత్వము అని చెప్పేసాను అన్నట్టుగా ఆ ప్రేమ కరుణ అనేటువంటి భావాల్ని అందరికీ పంచుతూ వెళ్ళిపోతున్నప్పుడు అహంకారం అనేటువంటి ఒక చిన్న ఇది కూడా ఒక అక్షరము కూడా ఆయన స్థితిలో పడకుండా నిరంతరము జాగ్రత్త పడుతూ ఉండేవారు. ఎవరు పాదాభివందనాలు చేయకుండా ఆయన తప్పించుకుంటూ, ఎవరైనా బుద్ధ స్థితిలో వాళ్ళు పాదాభివందనం చేసినా వెంటనే వాళ్ళకి పాదాభివందనం చేసేస్తూ వాళ్ళకి వెంటనే ఆయనలోని పరధ్యాసలో కూడా అహంకారం అనేది ఎక్కడ తిష్టవేస్తుందో అని చెప్పేసి అని చేయనివ్వకుండా అంత ఎరుకతోటి జీవించేవారు. సన్మానాలకి దూరంగా ఉండేవారు, అహంకారాలకి దూరంగా ఉండేవారు, పాద నమస్కారాలకి దూరంగా ఉండేవారు. తన దగ్గర ఉన్నది ఏదైతే ఉందో అది నలుగురికి పంచాలి అని ఒక తపనతోటే ఉండేవారు. తాను తింటూ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఎవరున్నారో వాళ్ళందరికీ పెట్టాలని ఒక తపనతోటి ఉండేవారు. వాళ్ళు తింటున్న కంచంలో తాను కూడా తింటూ ఉండేవారు. అంటే మమాత్మ సర్వభూతాత్మ అనేటువంటి ఒక తపనతోటే ఆయన ఉండేవారు. అంత ప్రేమతత్వంతో ఒక పరిపూర్ణ పురుషుడే ఉండగలడు. అంటే ఒక స్త్రీతత్వంలో ఉన్నటువంటి 50% క్వాలిటీస్, పురుషతత్వంలో ఉన్నటువంటి 50% క్వాలిటీస్ కలిపి ఉన్నప్పుడే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు సొసైటీని చూసుకుంటూ ఒక అందరి పట్ల ఒక కరుణతోటి వెళ్తూ ఉన్నప్పుడే ఆ విధంగా జీవించగలరు అని సత్యం నాకు అర్థమైంది. అందుకే పగలు ప్రాపంచికానికి, రాత్రి ఆధ్యాత్మికతకు అన్నట్టుగా, సంసారంలోనే నిర్వాణము అన్నట్టుగా ఆయన ప్రతిదీ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ అందరి చేత చేయిస్తూ ఉండేవారు. మరి అందులో నేను నేర్చుకున్నది అది. ఇక్కడ ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, ధ్యాన ప్రచారం బాధ్యతలు అన్ని కూడా చేపడుతూ ఉన్నప్పుడు కూడా ఏది అతిగా ఉండకూడదు. అతి సర్వత్రా వర్జయత్. మన శక్తి పరిధిలోనే మనం చేయాలి. ఒక్కొక్కరిది సృష్టిలో లేదు లోపము, దృష్టిలో మనం చూసే దృష్టిలోనే ఉంది అంటాం. పక్క వాళ్ళని చూసి మనం పోటీ పడకూడదు, మనతోటే మన పోటీ ఉండాలి. మనం ఎంత చేయాలి అని అనుకొని వచ్చామో దాని ప్రకారం మనం వెళ్ళిపోవాలి. చేసే పనిని ఆనందంతో చేయాలి, ఇష్టంతో చేయాలి, కష్టంతో కాదు. ఏమీ ఆశించి చేయకూడదు. పత్రిసారి ఏమీ ఆశించి చేయలేదు ఆయన. చేతుల్లోనే ₹1 ఉండేది కాదు, ఫోన్ ఉండేది కాదు, కానీ ప్రపంచం అంతా పర్యటించారు. ఎలా సాధించారు దాన్ని అంటే ఆయన ఒక ధనానికో లేదు అని అంటే ఒక కీర్తికో ఒక దీనికో ఆయన బందీ అయిపోయి ఉంటే ప్రకృతి ఆయనకి సహకరించేది కాదు. ఒక పరమాత్ముడు, ఒక పరిపూర్ణ పురుషుడు, ఒక కృష్ణుడే ఆ విధంగా జీవించగలిగాడు. మరి అటువంటి జీవితాన్ని ఈ కలియుగంలో జీవించి చూపించారు మన పత్రిజీ చివరి ఆఖరి క్షణం వరకు కూడా.
చేతిలో ₹1 లేకుండా, సెల్ ఫోన్ లేకుండా, మరి ఇంతమంది ఆయన ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏ విధముగా ఆయన ఉన్నారో, ఆఖరి వరకు ఆయన జీవితం అలాగే ఉంది. వస్తుంటే కాదనరాదు, పోతుందంటే పోతుందని బెంగ పడకూడదు అని చెప్పేసని, బాధపడకూడదు అని చెప్తూ, లేనప్పుడు రాలేదని చెప్పేసని బాధపడలేదు. వస్తుంటే ఆహా! ఇయన్నీ వస్తున్నాయే, నాకు కార్‌లొస్తున్నాయి, ఫ్లైట్‌ల్లో తిరిగే అవకాశం వచ్చింది, ఇంకా రైలులో తిరిగే అవకాశం వచ్చిందని పొంగిపోలేదు. ఆ స్థితిని సమానంగా స్వీకరించారు. ఈ స్థితిని సమానంగా స్వీకరించారు. ముందు ఎంత వస్తుందో దాన్ని ఇంకా దాచిపెట్టుకోవాలి అని ఒక ఇది కూడా లేదు. ఆ రోజు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆ రోజే పనిచేస్తూ, పోయేటప్పటికి నేను నా యొక్క జీవిత లక్ష్యాన్ని నెరవేర్చాను అనేటటువంటి ఒక ఆత్మ సంతృప్తితోటి ఆయన వెళ్ళారు. నేను చెయ్యగలిగిందంతా చేశాను అనేసారు. ఒక్క కృష్ణుడే ఆ విధంగా వెళ్ళగలిగాడు, జీవించగలిగాడు. ఎందుకంటే కృష్ణుడు ఏది ఎంపిక చేసుకోలేదు. అలాగే పత్రి సార్ కూడా ఏది ఎంపిక చేసుకోలేదండి. నాకు ఇలా పంచభక్ష పరిమాణాలు ఉండాలి, నాకు మేడలు కాళ్ళు ఉండాలి అని కానీ ఏది ఆయన అనుకోలేదు. సకల ప్రాణకోటితోటి మిత్రత్వం అంటే అనుకున్నట్టుగా హింసను తీసివేసి అందరిలో కూడా ప్రేమ, కరుణ అనే భావాలని అందించాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక దైవత్వం తోటి జీవిస్తే ఈ భూమి ఒక స్వర్గంలా ఉంటుంది. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అని చెప్పేసాను. ఇక్కడే సత్య లోకాన్ని మనం సృష్టించగలమని చెప్పేసాను. ఆ పిరమిడ్ మాస్టర్లకి ప్రథమ స్థానాన్ని అందిస్తూ, మై డియర్ గాడ్స్, మై డియర్ కో క్రియేటర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని సంబోధిస్తూ ఉండేవారు. ఆయన ఎక్కడుంటే అక్కడ దాన్నే, ఆ పరిసరాలనే స్వర్గం చేసుకునేవారు. ఆ స్వర్గం అనేది ఎక్కడండి? మనకు తెలుసు స్వర్గం అంటే ఆనందం అని చెప్పేసారు. మరి ఒక పరిపూర్ణ పురుషుడిగా పత్రి సార్ ఉన్నప్పుడు ఆయన ప్రచారంలో ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళిపోతున్నప్పుడు అయస్కాంతం లాగా అందరూ ఆకర్షితులయ్యారంటే ఒక దివ్యత్వానికే ఆకర్షితులవుతారు అలా. పత్రి సార్ ఎక్కడుంటే అక్కడ అందరూ ఆలోచన రహిత స్థితిలో ఒక కృష్ణుడిని చూస్తున్నట్టుగా మైమరిపొచ్చిపోతూ ఆయన నోట్లోంచి ఏదొస్తుందా, ఎప్పుడు ఏం చూద్దామా అని చెప్పేసని తపన పడుతూ ఉంటారు. అలాగే నేను కూడా ఎంతో తపనతోటి ఆయన ఎప్పుడు ఏ నిమిషంలో ఒక మాట ద్వారా కావచ్చు, ఒక చేత ద్వారా కావచ్చు, ఒక కళ్ళు సైగ ద్వారా కావచ్చు, ఆయన ఏ విధముగా జ్ఞానాన్ని అందిస్తున్నారు, ఆ సంస్కారాలని నేర్పిస్తున్నారు అని తెలుసుకోవాలని ఒక తపనతోటే నా జీవిత ప్రయాణం సాగేదన్నమాట. ఆఖరి క్షణంలో వెళ్ళిపోతున్నప్పుడు కూడా నవ్వుతూ ఎలా వెళ్ళాలనే విషయాన్ని కూడా నేర్పించి వెళ్ళారు. మరణంలో ఒక మరణం అంటే ఏమిటి? ఆ భయాన్ని అది అది ఎంత దీనిగా స్వీకరించాలి. ప్రతి నిమిషము కూడా మనల్ని మనము వర్తమానంలో ఉంటూ ఏ విధముగా మనము ఒక దివ్యత్వంతో నింపుకోవచ్చు. ఒక బాట మీద ధ్యాస లేనప్పుడు అప్పటికప్పుడే సరిచేస్తూ, అది వెంటనే మళ్ళీ ఒక నిమిషంలోనే ఈ ప్రేమగా మళ్ళీ ఒక తల్లి ప్రేమను చూపించడంలో కావచ్చు. సరిగా లేనప్పుడు ఆలోచనలు అవి కూడా ఒక తండ్రిలాగా మందలిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ వెంటనే తల్లిలాగా ప్రేమను చూపిస్తూ ఉండేవారు అందరి పట్ల. అది ఎవరికి సాధ్యమవుతుందండి? పగలంతా ఒక సూర్యుడే ఉంటాడు, రాత్రంతా ఒక చంద్రుడే ఉంటాడు. సూర్యచంద్రులు ఇద్దరు వెంటనే ఉంటారా? ఒకే స్థితిలో ఉంటే ఎలా ఉంటుంది? ఉండదు. అది సాధ్యం కాదు. కానీ అది పత్రి సార్కే సాధ్యమైంది. సూర్యుడిలో ఉన్నటువంటి ఆ ఉష్ణతత్వాన్ని చూపించగలరు, చంద్రుడిలో ఉన్నటువంటి ఆ చల్లని ప్రేమ తత్వాన్ని చూపించగలరు. రెండు ఆయనలోనే ఆ నిమిషంలోనే ఆయన ఒకరికొకరికి ఆయన ఇచ్చేసుకుంటూ చేస్తూ ఉండేవారు. అందుకే ఆయనతో కలిసి ప్రయాణం చేయడానికి అందరూ ఉబలాట పడుతూ ఉండేవారు. కారులు తీస్తూ మేము వస్తాం, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము వస్తాం అనేవారు. కానీ ఎంతమంది ఆయనకి అన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి అని వస్తున్నా ఆయన ఎప్పుడు కూడా ఆయన స్థితిని మర్చిపోయేవారు కాదు. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చారు, మీరు నాకు భోజనం పెట్టారు, మీరు నాకు వాహన సౌఖ్యం కల్పించారు, నా దగ్గర ఉన్నది ఆత్మజ్ఞానము, ఆ జ్ఞానాన్ని మీకు అందించేస్తానని ఏదో ఒక కాన్సెప్ట్ చెప్తూ ఆ జ్ఞానాన్ని అందించేసి అక్కడితోటి ఆయన బంధంలో ఇరుక్కోకుండా తామరాకు మీద నీటి బిందువులాగా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉండేవారు.
మా ఇంటికి వస్తే ఏం తెస్తావో, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనేటువంటి ఈ మాయా ప్రపంచంలో పడి జీవిస్తున్నటువంటి మనందరికీ కూడా సరి అయిన జీవన విధానాన్ని నేర్పించారు. సేవ అంటే ఫలితాన్ని ఆశించకుండా చేయటం. నీ దగ్గర ఏది ఉంటే అది చెయ్యి. సమయం ఉంటే సమయాన్ని ఇవ్వు, జ్ఞానం ఉంటే జ్ఞానాన్ని ఇవ్వు. లేదు, తరగని ఆస్తి ఉంది, కోట్ల ఆస్తి ఉంది, దాన్ని నువ్వు ఒక పిరమిడ్లు కట్టడానికో, పిరమిడ్లు కట్టబడినటువంటి ఆశ్రమాలకి అన్నదానానికో, దేనికో దానికి వినియోగించు. పంచుకుంటే పెంచబడుతూ ఉంటుంది. వచ్చేటప్పుడు ఏమీ తెచ్చుకోము, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోమంటాం. మరి వచ్చేటప్పుడు మనతో పాటు తెచ్చుకున్నది గత జన్మల తాలూకా జ్ఞానం అయితే, పోయేటప్పుడు ఈ జన్మలో మనం ఏమి పొందామో జ్ఞానం అది. ఏ ఒక్క గురువుకి లభించలేనటువంటి ఈ కలియుగంలో అనంతమైనటువంటి ఆ ప్రేమ పత్రి సార్కి లభించింది. ఆయన ఆ యొక్క బాడీ వెకేట్ చేసినప్పుడు, ఈ భూమి నుంచి దివికి వెళ్ళినప్పుడు, ఆ జన సమూహము ఒక్క రోజుల్లోనే అంతమంది ఆ మహేశ్వర మహాపేరు ప్రాంగణం అంతా కూడా నిండిపోయింది. అంటే ఇసుక వేసినా కూడా రాళ్ళలేనటువంటి ఆ జనముతోటి నిండి ఉందంటే ఎంత ప్రేమని ఆయన పొందగలిగారు, అందరి హృదయాల్లో ఆయన పెట్టుకోగలిగారు. ఒక కృష్ణుడికే చెల్లింది అలా. అటువంటి ఆ యొక్క ప్రేమ తత్వాన్ని అంతమంది హృదయాల్లో ఆయన నింపుకున్నారనడానికి ఆయన ఒక పరిపూర్ణ పురుషుడు అని చెప్పడానికి నిదర్శనం అండి. ఒక కుటుంబానికే బందీ అయిపోకుండా ప్రతి ఒక్కరికి పత్రిసారి నాకే సొంతము అనేటువంటి ఒక భావన కలిగించారు. పత్రిసారికి నేనంటేనే ఇష్టము అనే ఒక భావన కలిగించారు. ఒక కృష్ణుడి విషయంలోనే అలా జరిగింది. గోపికలు కావచ్చు, అందరూ కూడా కృష్ణుడు నేను చెప్పిందే వింటాడు, నాకే పరిమితం, నాకే సొంతము అని చెప్పేశారు. అదేంటి నిజమైన పరిపూర్ణ తత్వం అంటే. పత్రిసి కలలుగన్నటువంటి పిఎస్ఎస్ మూవ్మెంట్ ఎలా ఉండాలి అని కలలుగన్నారు అని చెప్పేసానంటే, ప్రతి ఒక్కరము అలాగా ప్రేమతత్వం తోటి నింపుకొని ప్రతి ఒక్కరు కూడా ఆహా వీళ్ళే నాకు ఇది, వీళ్ళే నాకు ఇది అని చెప్పేసి అందరి మనసుల్లోని మనం ఉండేటట్టుగా మన యొక్క సంస్కారాలు ఉండాలి అని చెప్పేసాను. కానీ పునరపి జననం పునరపి మరణం లాగా ఆ సంస్కారాలని మనము పెంపొందించుకోవటానికి నిరంతరము ఎరుకతోటి పత్రిజీ చెప్పినటువంటి ఆ కాన్సెప్ట్లని చదువుతూ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార సాంగత్యం లాగా ఏదైతే అనుభవ జ్ఞానాన్ని మనం పొందామో ఆయన సమక్షంలోని ఆ జ్ఞానాన్ని వింటూ పత్రి సార్ చెప్పినటువంటి కాన్సెప్ట్లన్నీ, ఆ సీడీలన్నీ కూడా విన్నవే మరీ 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 వింటూ ఉన్నప్పుడు ఒక్కొక్క అక్షరము కూడా మన లోపల ఉన్నటువంటి ఒక్కొక్క అణువుని కూడా తట్టి లేపి మనల్ని దివ్యాత్ములుగా తయారు చేస్తుంది, పరిపూర్ణులుగా తయారు చేస్తుంది. పరిపూర్ణత్వం అంటే ఏమిటండి? ఆనందంగా, ఆరోగ్యంగా, సేవాభావంతో జీవించటం, వర్తమానంలో జీవించటం, దేనినైనా ఎంపిక లేకుండా సమస్థితిలో ఉండడం. గతం గతః అంటూ ఒక్కొక్క జ్ఞానాన్ని మనం ఒక్కొక్కరి దగ్గర నుంచి అందుకుంటున్నప్పుడు మనలో వస్తున్నటువంటి ఆ ఒక తత్వాన్ని మనం గ్రహించి, మార్పుని మనం గ్రహించి అణువున కూడా ఆ జ్ఞానంతో నింపుకోగలిగినప్పుడు మనము ఒకరోజు పరిపూర్ణంగా తయారవ్వగలము. అప్పుడే సత్యలోక ప్రవేశం అనేది మనకి లభిస్తుంది. పత్రి సార్ అడిగేవారు, సత్యలోకానికి నాతో పాటు ఎవరెవరు వస్తారో చేతులు ఎత్తండి అని. అందరం చేతులు ఎత్తేవాళ్ళు. ధ్యానం చేసేస్తేనే వచ్చేస్తుంది అనుకునేవాళ్ళు. కానీ ఆ ధ్యానంతో పాటు వచ్చినటువంటి జ్ఞానము, అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని ఆచరించగలిగినప్పుడే పత్రిసారి ఏ విధముగా అయితే ఆచరించారో ఆ విధముగా మనం ఆచరించగలిగినప్పుడే అందరి దగ్గర నుంచి నేర్చుకునేటువంటి ఒక్కొక్క జ్ఞానం ఒక అణువుని, బిందువు కలిస్తే ఎలాగ ఒక సింధువు అవుతుందో అలాగ మన ఈ దేహాన్ని ఒక దేవాలయంగా మార్చుకొని ఇందులో ఉన్నటువంటి జీవుడు ఒక దేవుడుగా, ఒక పరమాత్ముడిగా మనం తెలుసుకోగలిగినప్పుడు
ఏదైతే భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడో ధర్మక్షత్రే కురుక్షత్రే క్షత్రే క్షత్రే ధర్మ కురు అని చెప్పేసని, అలాగే ఈ శరీరముతోటి మనము చేయవలసినటువంటి ధర్మాలని నిర్వర్తించగలిగినప్పుడు పత్రిజీ చేసినట్టుగా ఒక పరిపూర్ణంగా మనం మారగలము. అహంకారాన్ని తొలగించుకోవడం ద్వారా పరిమితమైన జ్ఞానం నుంచి నాకంతా తెలిసి ఇంకా తెలుసుకోవాల్సింది లేదు అనుకోకుండా అందరి దగ్గర నుంచి వింటూ ఆ పరిమిత జ్ఞానము నుంచి అనంతమైన అపరిమితమైన జ్ఞానములోకి వెళ్తూ అందరితోటి ప్రేమతత్వంతో ఉంటూ జీవించగలిగినప్పుడు మనము కూడా ఒక పరిపూర్ణ స్థితికి మనం ఎదగలమండి. దానికి సాధనతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, మరి ఎంతో అద్భుతంగా మరి పిఎంసి వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడము, కర్నూలులో సదానంద యోగి ఆశ్రమం పత్రి సార్కి ఎంతో ఇష్టమైనటువంటి ప్రదేశము. మరి ఆ ఊర్లో మాస్టర్స్ ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి కంప్లీట్ మ్యాన్ అని పత్రిజీ తోటి ప్రయాణంలో భాగంగా నాకు తెలిసినటువంటి అనువంత జ్ఞానాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు లభించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో నిజంగానే పత్రి గారి సాంగత్యాన్ని ఎవరు మర్చిపోరు, పొందింటాం కాబట్టి. అండ్ ఇంకొకటి, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ధ్యానానికి ముందు, ధ్యానానికి తర్వాత అన్నట్టుగా తయారైంది మేడం మన జీవితం. అలా తీర్చిదిద్దబడ్డాము పత్రి గారి చేత. సో సో హ్యాపీ. అయితే చాలు, మన జీవితంలో ఎన్నో విజయాలు మనం అందుకుంటాం ఆటోమేటిక్ గా ఆచరణలో పెట్టి ముందుకెళ్ళామంటే కనుక. మనం ప్రత్యేకంగా దానికంటూ పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా బాగా చెప్పారు వివరించి. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇప్పుడు దాకా ఉన్నారు సార్, ఇప్పుడే వెళ్ళిపోయారు మంజునాథ్ గారు. వస్తారా సార్? ఇంతసేపు ఉన్నారు మేడం. ఇప్పుడే వెళ్ళారు. ఎస్, వచ్చారా? అంతలోపు ఫ్రెండ్స్ ఎవరైనా మేడం గారితో మాట్లాడేటట్టుంటే గనక, ఇంకా మేడం గారిని ఏదైనా క్వశ్చన్ మీరు అడిగి తెలుసుకోవాలనుకుంటే కనుక మాట్లాడొచ్చు. నేను కాల్ చేసి వస్తాను. సిరి గారు మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. నమస్తే. నా పేరు శిరీష, వెంకట్ గారి భార్యని. భార్యనా? ఓకే, బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా అనిపించింది ఇది కంప్లీట్ మ్యాన్ బుక్. మళ్ళీ మీ ద్వారా ఈ క్లాస్ వినడం అనేది, అసలు మీరు చెప్తూ ఉంటే నాకు ఎలా అనిపించింది అంటే, ఆయనని ఆశాంతం పరిశీలించి అర్థం చేసుకుని, ఇప్పుడు మనం ఒక మంత్రాన్ని ఎలా అయితే జపిస్తామో, మీరు చెప్తుంటే ఆ ఫ్లో కనిపించింది. ఒక మంత్రంలో ఉండే ఫ్లో కనిపించింది నాకు మీరు సార్ గురించి చెప్తుంటే. ఒక్క అక్షరం కూడా మనకి ఈ సార్ చెప్పిన దాంట్లో ప్రతి అక్షరం, ప్రతి పదం విలువైందే. సార్ ని పరిపూర్ణంగా డిస్క్రైబ్ చేసేదే. సార్ చెప్పిన ఆదర్శ సూత్రాలు కానీ, ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు కానీ ఎన్నో చాలా బాగా అనిపించింది మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం, మీ క్లాస్ వినడం చాలా ఆనందంగా ఉంది ఇవాళ. మీటు మేడం. కలుస్తాను వెంకట గారితో. షూర్ మ్యామ్, కలుద్దాము. థ్యాంక్ యూ. సార్ వచ్చారు. హాయ్ సార్, నమస్తే. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నమస్తే. సార్ మేడం గారి ఇప్పటిదాకా
నమస్తే మేడం, నమస్తే. వినిపిస్తుందా చేస్తున్నారు. మేడం సో వాయిస్? ఓకే ఇప్పుడు సార్ వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే ఓకే మేడం, ఓకే. ఒక సెకండ్ సార్. ప్రప్రథమంగా మనకి ఎస్ ఫ్రెండ్స్, మా గురువైన మనం ఇప్పటిదాకా బ్రహ్మ కంటిన్యూ చేయండి. ఆ, మమ్మల్ని ఇలా చేర్చినందుకు మా గురుగారిని, మళ్ళీ స్వర్ణమాల అమ్మగారిని శతకోటి మనం ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే చాలా అద్భుతంగా మేడం సార్ గురించి చాలా అద్భుతంగా చెప్పినారు. వాళ్ళకి కూడా శతకోటి మనం ఈ సార్ సొసైటీలో వాయిస్ బ్రేక్ రావడం అవుతుంది అంటే సార్. ఆషామాష కాదని నాకు. ఓకే ఓకే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. వీడియో ఆఫ్ చేసుకోండి సార్, ఒకవేళ మీకు అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంటే. సార్ కంటిన్యూ చేయండి. నమస్తే మేడం. సార్ వీడియో ఆఫ్ చేసుకోండి సార్. వాయిస్ బాగా వస్తుంది, ఓకే ఓకే క్లారిటీగా వస్తుంది. మా నా పేరు మేడం. సార్ ఇప్పుడు కంటిన్యూ చేయండి. నా నా పేరు మంజునాథ్ మేడం. మాది డి రేహాడ్, బళ్ళారి పక్కన, ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే మేడం, ఓకే. 8 సంవత్సరాలు అయింది మేడం. తర్వాత ఇంకోటి, ఈ ధ్యానం అంటే మాకి కాదు, ఇంకా పెద్దోళ్ళకి ముసలోళ్ళకి అని అనుకునేంటివి. నన్ను పిలుచుకొని పోయిండే సార్ మహానుభావుడు మా ఫ్రెండే. ఆయన పతాంజలి పిరమిడ్ అంటే కర్ణాటకకి ఫస్ట్ పిరమిడ్ అది. పతాంజలి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని. ఆ పిరమిడ్ లో పిలుచుకొని పోయి ఫస్ట్ కూర్చో. ఆ, మేడం. సార్ సరిగ్గా వాయిస్ వినిపించకుండా సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే ఓకే, ఒక్క నిమిషం మేడం. ఆ, ఎస్ సార్ కి సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. సో కాబట్టి లెఫ్ట్ అయ్యారండి, మళ్ళీ జాయిన్ అవుతారు సార్. కాస్త వెయిట్ చేద్దాం. సో దానికంటే ముందుగా ఒక విషయం నేను ఇక్కడ విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ వీడియో వీక్షించబోయే వారు ఎవరైనా సరే, ఇక ముందు చూడబోతున్న వారు ఎవరైనా సరే, ఇక్కడ వింటున్న వారు ఎవరైనా సరే, సో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో మీకు అందరికీ కూడా తెలుసు ఎవరంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్ వెంకట్ గారు. సో ఆ ఫిలిం ని కంప్లీట్ చేయాలని, సో ఆ ఫిలిం ని తీసుకురావాలని అందరికీ కూడా
మనకిప్పుడు తెలుసు పిఎంసి ఛానల్ ద్వారా, ఈ జూమ్ సెషన్స్ ద్వారా ఎంత మందికి ధ్యాన ప్రచారం విస్తృతంగా జరుగుతుందో, పల్లెటూరు పరంగా, గ్రామాల పరంగా సో ఎంత విస్తృతంగా జరుగుతుందో మనకందరికీ కూడా తెలుసు. సో, అలాంటిది ఒక మూవీ కనుక వెళ్తే, మూవీ రూపంలో కనుక మన గురువుగారి యొక్క సందేశాలు వెళ్తే, ఆయన జీవన విధానం వెళ్తే ఇంకెంత రీచ్ అవుతుందో. సో, దేశ విదేశాల వరకు ఈ ధ్యాన ప్రచారం అంటూ జరుగుతుంది. బట్ మూవీ అనేది ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మనకందరికీ కూడా తెలుసు. అవునా? ఒక మూవీ చూసొచ్చామంటే మనకు అలాగే గుర్తుండిపోతుంటుంది. మన చిన్ననాటి అప్పుడు చూసిన ఆ మూవీ కూడా ఇప్పటిదాకా కూడా మనకి గుర్తుంటుంది. అడిగారంటే గనక మనం ఆ స్టోరీ టకటకటక చెప్పేస్తాం. అలాంటిది మన మధ్యనే ఉంటూ అది ఎప్పుడో కాదు. ప్రెజెంట్ ఈ జస్ట్ ఒక 2 ఏళ్ల క్రితం వరకు కూడా మన మధ్యనే ఉంటూ ఈ ధ్యాన ప్రచారాన్ని ఇంత విస్తృతంగా చేస్తూ ఇన్ని లక్షల కోట్ల మందిని మార్చిన గొప్ప మహానుభావుని యొక్క జీవిత చరిత్రని ఆయన మూవీ రూపంలో తీసుకొనొస్తున్నారు వెంకట్ గారు. సో మరి వారికి మన సహాయ సహకారాలు అందివ్వాలని, సపోర్ట్‌నివ్వాలని సో కోరుకుంటున్నామండి ఈ సందర్భంగా. మనం తన్, మన్, ధన్ రూపంలో చేయొచ్చు. ఎలాగైనా కూడా మనం యాక్టింగ్ చేయాలంటే కూడా చేయొచ్చు. సో ఈ విషయాన్ని మనం 10గురికి అంటే మరొకరికి మనం క్లాసెస్ చెప్పడానికి వెళ్తుంటాం కదూ! మన పిరమిడ్ మాస్టర్స్‌కే ఎస్పెషల్లీ చెప్పడం. సో, ఎందుకంటే వారు ఎన్నో క్లాసెస్‌కి చెప్పడానికి వెళ్తుంటారు. ఇదొక ధ్యానానికి సంబంధించిన విషయం కాబట్టి, ఒక ధ్యానులే ఇందులో పాల్గొనాలి, వారే యాక్ట్ చేయాలన్న ఒక సదుద్దేశంతో వెంకట్ గారు ముందుకెళ్తున్నారు. సో, కాబట్టి ధ్యానులందరూ కూడా ఈ వీడియో గనక చూస్తే వారందరూ కూడా ముందుకు రావాలని కూడా కోరుకుంటున్నాము. సో, ఇంకొకటేంటంటే మనకందరికీ కూడా యాక్ట్ చేయాలని సో, హ్మ్. ఏమంటారు? గొప్ప గొప్ప సినిమాలన్నీ తీయాలని అవందరికీ చాలా కోరికలు లోపల దాగి ఉంటాయి. బట్ ఎవరం కూడా చేయలేం. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు. కాకపోతే ఇందులో మనం ఒక వెబ్ సీరీస్ కేవలం అంత చేస్తే చాలు. మనం ఒక సీరీస్‌కి అంతటికి కూడా ఒక ప్రొడ్యూసింగ్ చేసే అదృష్టం మనకంటూ దక్కింది. సో, ఇలాంటి రూపంలో కూడా మనం సహాయ సహకారాన్ని అందించొచ్చు. ఇలా జరుగుతుంది అనేది కూడా స్ప్రెడ్ చేయండి చాలు. సో, ఎవరైనా యాక్ట్ చేస్తామంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఈ సందర్భంగా కూడా విన్నవించుకుంటున్నాను. సో, గురువుగారి మూవీ అనేది బయటికి రావటం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సార్ సిగ్నల్స్ ప్రాబ్లమ్ అనుకుంటాను. మేడం. సార్ వచ్చారా సార్? మేడం. అదే వింటుంటేను మేడం. యెస్. అవునా సార్? అయ్యయ్యో! చూడలేదు సార్ నేను. సార్ ప్లీజ్ సార్ కానీ కంటిన్యూ చేయండి. కానీ మేడం ఒక 10 నిమిషాలు మేడం అంతే. నో ప్రాబ్లమ్ సార్. ఓకే మేడం. ఓకే. టైం థ్యాంక్ యూ మేడం. ఎక్స్‌టెండ్ అయినా కూడా పర్వాలేదు. ఏం పర్వాలేదు. మీరు కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ మేడం. అంటే ఈ ధ్యానం అంటే నా నా అభిప్రాయంలో మా మా యూత్‌కి కాదులే ముసలోళ్ళకి, పెద్దోళ్ళకి అనే ఆ భావనతో ఉంటిని. తర్వాత పిలుచుకొని పోయిండే మహానుభావుడికి టైమ్ పాస్‌కి పిలుచుకొని పోయినాడు. ఈయనేమి ఊరికే కూర్చునేకేమి అంటే ఈ వయసులో దుడిసేది ఇడిసిపెట్టి ఇట్లా కూర్చునేది బాగా నేర్చుకున్నాడు ఈయన అట్లా ఇట్లా అని ఒక ఎగతాళిగా చేసింటిని నేను. అలాంటిది నాది హ్మ్. మెడికల్ స్టోర్ ఉండే, ఒక సూపర్ మార్కెట్, ఒక క్లినిక్ ఉండే, హోమ్ అప్లయెన్సెస్, చిట్స్, ఫైనాన్స్. ఒక్క నిమిషం ఫోన్ ఆఫ్ ఉండేది కాదు నా 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 ఫోను. అలాంటిది హ్మ్. అక్కడ పోయి 5 నిమిషాలు కూర్చొనే కాలేదు నాకు ఆ పిరమిడ్‌లో ఫస్ట్ టైమ్‌కి. తర్వాత ఒక 10 నిమిషాలు కూర్చొని ఫోన్ చూసి ఇట్లా కిందకొచ్చేడిస్తిని. వచ్చిన తర్వాత పొద్దున వద్దాము బాగుంటుంది పిరమిడ్‌లో అని చెప్తే సరేలే పోదామని చెప్తే రాత్రినే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పెట్టుకొనుంటిని నేను. మళ్ళీ ఫోన్ చేస్తాడు పొద్దున్న అని. తర్వాత తర్వాత రెండో రోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఛార్జింగ్ లేదని చెప్పింది. తర్వాత మరుసటి రోజు కూడా ఫోన్ చేస్తే సైలెంట్ పెట్టుకొని మళ్ళీ ఎత్తలేదు ఫోను. అలాగా ఒక 3 రోజులు ఆయన్ని సతాయిచ్చినాను.
4 రోజు లేదు నేనే వస్తాను ఇంటికి పోదాం ఇద్దరు కలిసి అనిన దానికి, లేదు వస్తానిప్పుడు అని మళ్ళీ ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను మేడం పిరమిడ్‌కి పోయడము. ఆ ఒక్క రోజు ఒక గంట కూర్చున్నాను. అది ఒక అనుభూతి ఎట్లుందంటే, నా జీవితంలో మరవలేని ఒక అనుభూతి మేడం ఆ రోజు. అంత ఎనర్జీగా బాగుంది. ఎంత బాగుంది కదా! ఇది ఒక్క రోజుకి అట్లా అనిపించింది. రెండో రోజుకి కొంచెం సెట్ అయింది మేడం. మూడో, నాలుగో రోజులకి సూర్యనారాయణ సారు వాళ్ళందరూ కలిసినారు. ఎక్కడ ఏమి యా బట్ ఊరు అని చెప్పి మేడం. అక్కడి నుంచి సూర్యనారాయణ సార్ వాయిస్ లేదు బ్రేక్ అయింది. మేడం. యెస్ సార్. ఆ! సూర్యనారాయణ సార్ వాళ్ళంతా కనబడి తర్వాత ఒక 41 డేస్ మెడిటేషన్ కంటిన్యూ‌గా చెయ్యప్పా! నీకేదో ఒక మార్పు కనిపిస్తుంది. అట్లా ఇట్లా అని చెప్పిన దానికి నేను కానీ సార్ అని అప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను మేడం. 41 రోజులో కంటిన్యూ‌గా. తర్వాత ఒక హ్మ్. మాస్టర్స్ వస్తుంటే మీలాంటి వాళ్ళు మాస్టర్స్ వస్తుంటే వాళ్ళు పిలుచుకొనొచ్చేది. క్లాస్ చెప్పియడము, మళ్ళీ బస్ ఎక్కించడము. అదొక జవాబుదారీ మాకు సార్ ఇచ్చినారు. వాళ్ళ అనుభవాలు హ్మ్. వింటుంటే ఇట్లా ఇంత అద్భుతం ఉంటుందా ధ్యానంలో? ఇది మిరాకిల్ గదా! ఆహ్, వీళ్ళేమో అబద్ధం చెప్తారా? నిజం చెప్తారా? అనేది కూడా ఒక డౌట్ ఉండే మేడం. అలాంటిది తర్వాత హ్మ్. వస్తూ ఒక గుంటకల్ నుంచి కుల్లాయప్ప మాస్టర్ అని ఆయన క్యాన్సర్ పేషెంటు. ఇంక వారంలో హ్మ్. ఇంక బాడీ వెకేట్ చేస్తారు. ఇంకా పిలుచుకొని పోండి అని డాక్టర్ పంపించిన తర్వాత, ఆయన మళ్ళీ హ్మ్. ధ్యానంలో ఉండి పత్రి సార్ చెప్పిన విధంగా ఆయన నడుచుకుంటూ పోయిన తర్వాత మళ్ళీ డ్యూటీ జాయిన్ అయ్యి 12 సంవత్సరాలు డ్యూటీ జాయిన్ అయ్యి మళ్ళీ రిటైర్డ్ అయినాడు. డాక్టర్ షాక్ అయిన హ్మ్. తర్వాత ఇంత మిరాకిల్ ఉందా దీంట్లో? మనం మెడికల్ అంతా పెడుతున్నాము. దానికి నయం కాలేదు. ఇలాంటి దానికి నయం అవుతుందా? ఒక్క రూపాయి ఖర్చు లేదు కదా! అది హ్మ్. పాజిబుల్లా అని ఆయన నుంచి నాకు స్ఫూర్తి దొరికింది మేడం. అప్పటి నుంచి కొంచెం ధ్యానంకి ఇంకా ఎక్కువ నాకి ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత మా ఫ్యామిలీ వాళ్ళని పరిచయం చేపిస్తిని. అట్లే కొంచెం వాళ్ళు కూడా అట్లే ధ్యానంలో వచ్చినారు. తర్వాత మా ఫ్రెండ్స్‌కి అందరికి పిలుసుకొని పోతిని. అక్కడ కూడా వాళ్ళు ధ్యానంలో చూసి వాళ్ళ పిరమిడ్‌లో ఈ సొసైటీలో ఇంత ప్రేమ, ఆప్యాయత ఉందా? ఇంత అద్భుతంగా ఉందా? అని వాళ్ళు కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయినారు మేడం. అలాగే ఒక అలాగే ఒక సంవత్సరం గడిచింది మేడం. నేను ఒక పిరమిడ్ కట్టాలని ఒక తపన ఉండే అంతే. అది ఇలా కడతాను, అలా కడతాను అనేది గాదు. మాకు కూడా ఒక పిరమిడ్ కట్టాలా ఊర్లో అని ఒక భావన ఉండే అంతే. తర్వాత అలాగే హ్మ్. ఒక కేర్ సెంటర్ లాగా చేస్తిమి. పక్కన 4 కాంప్లెక్స్‌లో ఒక కాంప్లెక్స్ ఖాళీ చేసి, వచ్చిండే వాళ్ళంతా ధ్యానం కూర్చోపెట్టేది. వాళ్ళకి అప్పుడు లాక్‌డౌన్‌లో కషాయము అది ఇచ్చేది. ధ్యానం కూర్చోపెట్టేది. కూర్చోండి ఇది హ్మ్. నయం అవుతుంది. కొంచెం ఇది మెడిసిన్ వాడండి తాత్కాలికంగా. తర్వాత పూర్తి క్లియర్ అయ్యేదంటే ఈ ధ్యానం వల్లనే. కొంచెం చూడండి అని అప్పుడు వస్తుండే వాళ్ళకంతా కూర్చోపెడుతుంటిని. అలాగే ఒక సంవత్సరం గడిచింది. ఇక్కడ ఒక దగ్గరలో ఒక హ్మ్. ఫ్లాట్ దొరికింది మేడం. అలాగే ఆ ఇల్లు ఫ్లాట్ తీసుకున్నాము. ఒక పిరమిడ్ చేసి, ఆ పిరమిడ్ కూడా పత్రి సార్ వస్తున్నారు పిరమిడ్ ఓపెనింగ్‌కి అని నాకి బళ్ళారి నుంచి ఒక మాస్టర్ ఫోన్ చేసి చెప్తే, నేనెందుకొస్తారప్పా ఇంత చిన్న పిరమిడ్‌కి, సార్ వస్తారు, తిడతారు, కొడతారంట మాకెందుకప్పా ఇవన్నీ. ఆ భావనతోనే ఉంటి నేను. హ్మ్. ఎందుకంటే వేరేదంతా విని నాకి సార్లు కొడతారు, తిడతారంట, అట్లా స్ట్రిక్ట్ ఉంటారంట అని అదే మైండ్‌లో ఉండే నాకి. తర్వాత సరే ఆల్రెడీ ఓపెనింగ్ అయిండే మేడం డిసెంబర్ 19కి అయిండే. మళ్ళీ జనవరి 27వ హ్మ్. తారీఖు 41 రోజులు కంటిన్యూ మండల ధ్యానం పెట్టింటిమి. ఆ మండల ధ్యానంలో జనాలు ఒక 10 మంది లేరు స్టార్టింగ్‌లో. వస్తూ 10, 20, 30, 40 అట్లా స్టార్టింగ్ రోజు మా నాన్నగారు హోటల్‌లో ఒక ఒగ్గని మిర్చి చెప్పిండు ఒక 20 మందికి. అది 20, 30 నుంచి డైలీ అన్నప్రసాదం స్టార్ట్ అయింది మేడం. 41 రోజుల్లో దాదాపు 200 మంది హ్మ్. వరకు మాస్టర్స్ వచ్చినారు మేడం. ఆ 41 రోజుల్లో మండల ధ్యానంలో 9, 10వ రోజు పత్రి సార్ వస్తున్నారు. మళ్ళీ ఓపెనింగ్ చేద్దామని చెప్పు అని చెప్పినారు మేడం. పిఏ ఫోన్ చేసి. నాకి హ్మ్. భయమేసింది. ఏం చేస్తారు సార్ మళ్ళీ నాకు భయమబ్బా! ఎట్లో ఈ చిన్న పిరమిడ్‌కి ఎందుకప్పా సారొచ్చేది అని ఆ భావనతోనే ఉంటిని. తర్వాత పత్రి సారు అక్కడ బస్ స్టాండ్ నుంచి నడుచుకొని వచ్చినారు. వచ్చి పిరమిడ్ ఓపెనింగ్ చేసే దగ్గర పక్కనంటూ లేదే లేదు నేను. ఎందుకంటే ఎందుకబ్బా! ఏమో చేసుకొని పోనీలే సారు అనే ఒక భావన. మళ్ళీ ఎందుకు సార్ ఏమన్నా తిడితే కష్టము, కొడితే కష్టం అనే ఒక భావనతోనే ఉంటిని నేను. అలాంటిది సారు మళ్ళీ పిలిచి పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఇది తర్వాత
పిరమిడ్ చాలా ముద్దుగా ఉందయ్యా అని చెప్పినాడు. సరే సార్ అని చెప్పి పైన స్టేజ్ మీద ఎక్కిన తర్వాత దాదాపు ఒక 400-500 మంది దాకా మాస్టర్స్ వచ్చిండే మేడం. ఇంత పల్లెటూరులో ఇంతమంది నేను చూడలేదంటే ఒక ఇన్స్పిరేషన్‌గా మా సార్ చెప్పా మేడం. సార్ దగ్గరలో ఆ రోజు అంటే కడతాల్లో అక్కడ ఇక్కడ కలిసినాం గానీ, మా ఊరికొస్తారు అనే నాకి ఆ థాటే లేదు. కూడా అనుకోలేదు. అలాంటిది ఇంకా ఆ జీవితంలో ఏదైనా మంచిగా చేసినాను, ఏదైనా గుర్తింపు ఉందంటే ఈ ఒక్క రోజే చాలబ్బా అని ఒక మనసు అనిపించింది మేడం. అలాగే ఎంతోమంది ఇక్కడ ఉండేవాళ్ళంతా శాకాహారులయినారు. చానా ఇక్కడ చుట్టూ ఉండేవాళ్ళంతా నాన్ వెజ్ ఉండే మేడం అంతా. మాంసాహారులే ఎక్కువుండే. హ్మ్. అలాంటిది ఈ పిరమిడ్ వచ్చిన దానికి ఏం తిట్టుకుంటారో వీళ్ళని అనుకుంటే వాళ్ళే మారి సేవ చేసేకొచ్చినారు మేడం పిరమిడ్‌కి. హ్మ్. అలాగా కలిసొచ్చింది. తర్వాత ప్రతి ఆదివారం క్లాసుంటుంది. పున్నమికి క్లాసుంటుంది. దాదాపుగా 400-500 మంది దాకా ధ్యానులైనారు ఇక్కడ. పత్రి సారు స్టేజ్ మీద పిలిచిన తర్వాత సార్‌కి షాల్వా ఏసేయకపోతే అది నాకే ఏసి, నాకే ముద్దు పెట్టి హ్మ్. ఎంతో ఒక తీయని అనుభూతి నాకిచ్చిపోయినాడు నిజంగా. ఆ రోజు మర్చిపోని క్షణం మేడం మాదంటూ. ఇప్పుడు ఎక్కడన్నా నిజం. శాకాహార ర్యాలీలు గాని, ప్రచారం గాని, ఈ బళ్ళారి చుట్టూ ఎక్కడన్నా ఉన్నాయి గాని ఫ్లేయర్సు, మైకు, బ్యానరు అన్నీ తీసుకొని పోతాము. ర్యాలీ చేసుకొని వస్తాం మేడం. ఎంతో తృప్తినిచ్చింది. తర్వాత మా ఇంట్లో కూడా ఎంతో అంటే అన్నీ ఉంది. డబ్బుంది, అన్నీ ఉంది. మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఒకరికొకరు అవుతుండలేదు. అట్లుండేది. అంతా ఇప్పుడు ధ్యాన కుటుంబం అయిపోయింది మేడం. మా నాన్న, మా అమ్మ, మా అక్క చెల్లెళ్ళు, మా బావలు, మా చిన్నాయన, మా తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు ఇప్పుడు ధ్యాన ప్రచారానికి అంకితం అయిపోయినాము. సేవకి అంకితం అయిపోయినాం మేడం. తర్వాత ఈ మెడికల్ స్టోర్ నుంచి ఇంకెందుకులే విశ్వం మాకేదో వేరే ఒక దారి చూపిస్తుందని ఆ మెడికల్ స్టోరే తీసేస్తుంది మేడం. హ్మ్. తర్వాత అప్పుడు ఏం మేము కష్టపడి దుడిసి ఎంత చేసినా గాని అంతకే వస్తుండే. ఇప్పుడు ఏం చేయకుండా గూడా ఆ మాదిరిగానే వస్తుంది మేడం ఇప్పుడు. అంటే విశ్వం పని జేస్తే విశ్వం మన పని జేస్తుందని ప్రతిసారి ఏం చెప్పినారో అది వాస్తవంగా మాకయింది మేడం. ఎగ్జాక్ట్‌లీ. కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ ఏమొచ్చినా గానీ టేక్ ఇట్ ఈజీ అనే భావన మా సారు మాకెంతో స్ఫూర్తిగా ఇచ్చినారు. ఎన్నో కోట్లు నాకీ డబ్బు నష్టమైనా గానీ, ఇప్పుడు కొంచెం కూడా బాధ లేదు. ఎందుకు లేదంటే పోయేది పోతుంది, వచ్చేదొస్తుంది, ఉండేదుంటుంది అనే ఆ మాట కోసమే మేమున్నాం మేడం ఇప్పటికి. అదే బాహ్య ప్రపంచంలో ఒక రూ. 100, రూ. 10 పోయిందంటే ఆలోచించే వాళ్ళుంటారు గానీ, నాకు రూ. 1,00,00,000 నష్టమైనా గానీ నేనిప్పటికీ ఆలోచించలేదు. ఏదో జన్మలో వాళ్ళకి రుణపడి ఉన్నాను. ఆ కంపెనీకి గానీ పోయిందిలే ఇంక వచ్చేది వచ్చే వస్తుంది ఏదో రూపంలో అని ఒక ధైర్యంతో ఉన్నాను మేడం. ఇప్పటికి ఆదివారం ఎక్కడన్నా మాస్టర్స్ దూరం నుంచి వచ్చిన వాళ్ళనంతా పిలుచుకొనొస్తాము. క్లాస్ చెప్పిస్తాము. నైట్ ఆల్ట్ ఇక్కడే ఉంటారు మేడం. వాళ్ళు మళ్ళీ ఇడిసి వస్తాము. ఈ ఎంతో తృప్తినిస్తుంది మేడం. మాకి ఈ ఒక సేవ నాకి, మా కుటుంబం, మా అమ్మ, నాన్న వాళ్ళందరికీ చానా తృప్తినిచ్చింది. వాళ్ళు కూడా ఎంతో ఇష్టపడి చేస్తున్నారు మేడం. మా మా ఆదివారం వస్తే మా ఇంట్లో ఒక పండగ వాతావరణంలాగా ఉంటుంది మేడం. 11, 12 గంటల వరకు అందరూ యాక్టివ్‌గా ఉంటాము. చానా ఆహ్, మనశ్శాంతితో ఉంటాం మేడం ఇప్పటికి. ఓకే. ఆయన మహానుభావుడు ఆ రోజు పిలుచుకొని పోకుంటే ఇవన్నీ మిస్ అయిపోతుంటిమి మేము జీవితంలో. అంతే కదండీ సార్. అవును మేడం. నేనేమి ఏ బుక్ చదవలేదు. ఏ దానికి లేదు. ఊరికే కళ్ళు మూసుకొని కూర్చొనేదొకటే నేర్చుకున్నాను. అవి ఏమొస్తాయో రాని, ఏం పోతాయో పోనీ అనేటట్లు ఉన్నాను. గానీ, ఆ విశ్వం నా వల్ల ఏం చేపిచ్చుకోవాలా అనుకునిందో నేను ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను. ధ్యాన కార్యక్రమం ఎక్కడున్నా గానీ, వీలైతే ఇమ్మీడియేట్‌గా నేను మా ఫ్యామిలీ అందరూ కలిసి పోతాం మేడం. పక్కనుండే వాళ్ళు మాస్టర్స్ గానీ, ఎవరైనా గానీ పిలుచుకొని పోతున్నాను. హ్మ్. నిజంగా ఒక మాస్టర్ అన్నిండే బంధువులు ఆహ్, వెలుతురున్నంత వరకు దారి చూపిస్తారంట. ఆత్మ బంధువులు చీకట్లో కూడా దారి చూపిస్తారంట. అలాంటిది ఇప్పుడు మన ఆత్మ హ్మ్. బంధువులే ఎక్కువైనారు. బంధువులు తక్కువైనారు. హ్మ్. అవును. తర్వాత ఇక్కడ ఏ ఏది శాశ్వతం కాదని తెలుసుకున్నాం కాబట్టి ఎంత మానము మధురము, అవమానము మధురమే.
మొదట అయితే ఆ మంజునాథే వేరే మేడం. ఇప్పుడు ఈ మంజునాథే వేరే. ధ్యానం ఎంతో నేర్పించింది మేడం. ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలయింది. నేనే మెడికల్ స్టోర్ హాస్పిటల్ పెట్టింటిని. అలాంటిది నేను హాస్పిటల్‌కి పోలేదు. మెడికల్‌కి పోలేదు. అట్లా ఒక నేచర్ మమ్మల్ని కాపాడుతుంది మేడం. ఎస్ సార్. నిజంగా పత్రి సారు ఇలాంటి గురువు మనకు దొరికినారు అంటే మనం ఎంతో జన్మ సార్థకం అయి ఉంటుంది మేడం. ఖచ్చితంగా. మేడం. మేడం ఎంత చెప్పినారు కదా! నిజంగా ఒక్కొక్క మాట ఒక హ్మ్. ఆణిముత్యం మేడం నిజంగా. నిజంగా సార్. యెస్. నిజం మేడం. ఆ మేడంతో పత్రి సార్‌ని చూసినట్లయింది నాకిప్పుడు. అంతే కదండీ సార్. మేడం గారిది 24 ఏళ్ల ప్రయాణమంట. అవును. అవును జర్నీ. మేడం. సార్‌తో. సూపర్. 24 సూపర్. ఇయర్స్ జర్నీ మేడంది. ఆ! మరి మేడం. మీరన్నట్టు కరెక్ట్ సార్. పత్రి సారే అవును. మాట్లాడుతున్నారేమో. ప్రతి అవును. మాట వారు అవును. అదే చెప్తున్నారు. అండ్ ఆచరణలో ఎంత పెట్టి వారు ఎదిగారా అని అనిపిస్తుంది. ఆ నిజం. అనుభవం తెలుస్తుంది నిజం వారిలో. మేడం. నిజం. నిజం మేడం. ఆ అనుభవ జ్ఞానం తెలుస్తుంది మనకు. ఇంకో అంటే బాధ ఇన్నేళ్ల ఏమంటే అనుభవం తెలుస్తుంది. అవును. ఇంకోటి బాధ ఏమంటే పత్రిసారి బళ్ళారికొస్తే ఇదే రూట్ మీద పోతుంటారు కదా! నెక్స్ట్ వచ్చినప్పుడల్లా వస్తారులే అని ఒక ఆశ ఉండే. అది చివరిగా అయింది కదా! అని ఒక బాధ అంతే. ఈ పిరమిడ్ లాస్ట్ హ్మ్. పిరమిడ్ అయింది. ఓపెనింగ్ చేసిండేది. అదే కొంచెము సార్ ఇంక ఎప్పుడు పోతుంటారని ఒక ఆశ ఉండే. కానీ ఇప్పుడు హ్మ్. ఎప్పుడు మన ఆత్మలోనే ఉండాడు సార్ అని అనుకుంటున్నా మేడం ఇప్పటికి. నిజంగా ఉన్నారు సార్. ఆయన మేడం. ఉన్నందుకే ఇంకా నిజం. విస్తృతంగా జరుగుతా నిజం. ఉంది నిజం. ధ్యానం ప్రచారం. ఒక్కొక్క ఎక్కడికక్కడ అణువులాగా ఆయన అక్కడ వాళ్ళు చేస్తున్నారు. నిజం మేడం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అణువులాగా ఇట్లా పని చేపిస్తున్నారు. చాలా మంది అంటుంటారు మేడం. ఇప్పుడు ఒక సంస్థలో ఒక గురువు, జగద్గురువు ఉంటారు. ఆయన పోయిన తర్వాత మఠం పడిపోతుంది. వాళ్ళ కొట్లాటలు, గొడవలు అవుతాయి అంటే, మన సొసైటీలో గురువు పోతే అందరూ గురువులే అని చెప్పిపోయినాడు కదా! ఆ మహానుభావుడు. ప్రతి ఒక్కరు ఆయన హ్మ్. చేసే ఒక ఆశయాలు ప్రతి ఒక్కరు తీసుకొని ఇంకా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ ర్యాలీలు గాని, తర్వాత ప్రచారం గాని, హ్మ్. పిరమిడ్‌లు గాని చానా అవుతుంటాయి మేడం. ప్రతి రోజుకి అవును సార్. ప్రతిరోజు ఫోన్‌లొస్తుంటాయి. అక్కడ ర్యాలీ ఉంది. ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ ఉంది. దాదాపు 250 పైన పిరమిడ్‌లుంటాయి మేడం బళ్ళారిలో. ఒక్కొక్క అబ్బా! రోజు ఒక్కొక్కటి వార్షికోత్సవం జరిగినా గాని ఇంకో 100 పిరమిడ్‌లయితే రోజు అదే ఉంటుంది మేడం బళ్ళారిలో. ఉంటుంది. హ్మ్. అది ఇక్కడ మనకింకా ఆనందమే ఆనందం. రోజు అంతే మేడం. అందరిని ఆత్మీయుల్ని అంతే మేడం. కలుస్తున్నట్లుగానే అంతే ఉంటుంది. మేడం. అంతే మేడం. హ్మ్. ఏముంది మేడం దీనికన్నా ఆనందం ఏముంది చెప్పండి మేడం. నిజం. నిజంగా ఆ మహానుభావుడికి ఎన్ని జన్మల మనము ఆహ్, ఆహ్, రుణం ఇచ్చినా తక్కువే మేడం. ఖచ్చితంగా సార్. సార్, మీరు మేడం దాన్ని తీసుకొని మీ జీవితంలో దాన్ని ఆచరిస్తూ ఉన్నారు చూడండి. అది చాలా చాలా గొప్ప విషయం సార్. మేము ఈ కూడా మధ్య అందులో మీరు చేసే ఆ సేవలో మేము కూడా పాల్గొన్నాం. అవును. పాల్గొనగలిగాం. మాకు ఆ అవును. అదృష్టం దక్కింది. సో, థాంక్ యూ ఆ! సో మచ్ దానికి. మా 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 మేము భాగ్యం కూడా మేడం. నేర్చుకున్నాం సార్ సేవలు. అంటే సేవ అంటే ఇలా చేయాలి నిస్వార్థంగా. ఇందాక మేడం గారన్నట్టు నిష్కామ అదే కర్మ మేడం. చేయాలి. ఏంటి అంటే మనం ఫ్రెండ్స్, సార్ వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు. సో, మేము వెళ్ళాం. ఆ ఆతిథ్యాన్ని స్వీకరించాం కాబట్టే ఇంత హ్యాపీగా నేను కూడా సార్‌తో ఇలా తప్పకుండా, చెప్పగలుగుతున్నాను ఓపెన్‌గా. తప్పకుండా అందరూ సో, అందరూ వారింటికి రావాలి వెళ్ళినా, అనుకుని తిరిగి మమ్మల్ని కోరుకుంటున్నాను. పంపించేంత వరకు యెస్. యెస్. సార్. ఆ! తప్పకుండా సార్. నేనైతే చెప్పాను హ్మ్. ఇక్కడికి కర్నూలుకి రాగానే మళ్ళీ వెళ్దాం మనం వాళ్ళ దగ్గరికి. హ్యాపీగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మనం అక్కడ ఉండి రావచ్చు. అంటే ఒకటి సార్ ఎవరు లేరన్న ఫీలింగ్ లేదు ఇప్పుడు మనకెవ్వరికీ కూడా. అవును. అవును. ధ్యానంకి ఎవరో అవును. ఒకరు ఏదో ఒక చోట ఉన్నారు. మన వాళ్ళంటూ నిజం. ఉన్నారన్న ఒక అది ఆ ఫీలింగే చాలా బావుంటుంది. నిజం. నిజం మేడం. చాలా హ్యాపీనెస్‌నిస్తుంది. సో, అంత గొప్ప సేవా కార్యక్రమాలన్నీ మీరు చేపడుతున్నారు సార్. ఎన్ని థాంక్ యూ మేడం. మీకు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అంటే గురువు పాదాలు కాదు పదాలు పట్టుకొని ముందుకు వెళ్ళండి. అవును. ఆచరణలో ముందు తీసుకెళ్ళండి అని అనడంలో ముందంజలో ఉంటారు సార్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా. యెస్. సార్ అడగగానే థాంక్ యూ. ఒప్పుకొని ఇలా షేర్ చేసుకోవడానికొచ్చినందుకు
థ్యాంక్ యూ సో మచ్ మీ సార్. మీ థ్యాంక్ యూ. అందరికి కృతజ్ఞతలు మేడం. మీకు కృతజ్ఞతలు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. ఎస్ సార్. సార్ అలాగే ఇంకొక రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పండి మేడం. చెప్పినట్లుగా మూవీ గురించి కూడా చెప్తూ రండి సార్. మీరు ఎక్కడికి మేడం. వెళ్ళినా కూడా. మేడం. మేడం. సో, అందుకు. ఎందుకంటే ఆ, మీరు చాలా మందిని ప్రతిరోజు మాస్టర్స్‌ని కలుస్తూనే ఉంటారు కాబట్టి, క్లాసెస్ టీ కని వెళ్తూనే మురళీధర్ ఉంటారు కాబట్టి. మురళీధర్ సార్ కూడా చెప్పినారు మేడం ఇట్లా అని. సార్ కూడా సేమ్ ఆయన అవును. ఆయన ఏం దేని మీద ఉన్నారు అదే అదే పార్ట్ లోనే ఉన్నారంట సార్ కూడా ఇప్పుడు. సార్ కూడా చెప్తూనే ఉంటారు మురళీధర్ సార్. ఆయన ఒక ఎస్. మాకి గాడ్ ఫాదర్ లాగా ఉన్నాడు మేడం సార్. ఎస్ సార్. మాకు సార్ కూడా వచ్చారు మన దాంట్లో ఒకసారి మాట్లాడారు. అవును మేడం. అవును ఆహ్, మేడం. ఒక జూమ్ చాలా గొప్ప సెషన్‌లో గొప్ప వచ్చారు. మాస్టర్స్ చాలా చాలా ఎంతో నేర్చుకున్నా మేడం. అందరి వల్ల మనము జీవితంలో ఇలా ఉండాలనేది కదండీ. నిజంగా అవును కదండీ సార్. ఇది ఎన్ని డబ్బులు ఇచ్చినా దొరకని ఈ అనుభూతి హ్మ్. ఇంకా వేరేది ఏం మాటలు లేవు మేడం దీనికి. అంతే. నిజం మేడం. ఏ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. సో థ్యాంక్ ఫ్రెండ్స్, యూ. సార్‌తో ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. హ్మ్. సిరి గారు. ఎస్ అండి. నమస్కారం సార్. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపించింది మీ ఎక్స్‌పీరియన్స్. మేడం. చాలా థ్యాంక్ యూ. ఇన్స్పైరింగ్ గా ఉంది. మీరు ఈవెన్ సార్ చెప్పారని ఆ మెడికల్ షాప్ ని వదిలిపెట్టేసి అది మామూలు విషయం కాదు. మిమ్మల్ని నిజంగానే పిరమిడ్ యోధులు అని చెప్పొచ్చు. ఏం లేదు మేడం హ్మ్. అట్లా. నిజ యోధులు అలా కూడా చెప్పొచ్చు. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ. అలాగే ఆమ్, ఎలా అంటే హ్మ్. ఇస్ ఇట్ ఆడిబుల్ అండి? యెస్. ఆడిబుల్. యాక్చువల్లీ డిస్ట్రాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. మాకు మీ థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు. మరి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాగా మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ధ్యానోదయం అని మనము పిఎంసిలో ఎపిసోడ్స్ చేసాము. ఇట్లా ఎన్నో ఏళ్లుగా పిరమిడ్ సొసైటీలో ఉంటూ పత్రి సార్ ఆశయం, పత్రి సార్ ఆ, ఇచ్చిన లక్ష్యమే మా జీవిత లక్ష్యం కూడా అని చెప్పి ఆ లైఫ్ మొత్తం పిరమిడ్ సొసైటీకి, సార్ ఆశయాలకి, లక్ష్యాలకి డెడికేట్ చేసి శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ కోసం వాటి కోసం కృషి చేస్తున్న ఎంతో మంది జీవితాల్ని ధ్యానోదయంగా తీసుకొచ్చాం. సార్ కి చాలా నచ్చిన ప్రోగ్రామ్ అది. ఈవెన్ సార్ బాడీ వెకేట్ చేయడానికి 3-4 డేస్ ముందు కూడా వెంకట్ గారితో చెప్పారు ధ్యానోదయం వదిలిపెట్టద్దు, ధ్యానోదయం ఖచ్చితంగా చెయ్యాలి, చాలా బాగుంది ఆ ప్రోగ్రామ్ అని. అంటే ఈ సార్ అంతగా చెప్పినప్పుడు నాకు అనిపించింది నా మాటకి ఇంత చేసిన మీకు మీ గురించి ప్రపంచానికి తెలిస్తే ఇంకా ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు, ఇంకా ఎన్ని రకాల ఎంత వేగంగా పనులు జరుగుతాయి అని. ఇప్పుడు మనం ఆ మాస్టర్స్ ధ్యానోదయం ఎలా అయితే తీసామో అసలు ఆద్యుడైన పత్రిజీ ఆయన గురించి మనం తీయాలి ఈ మూవీ అని చెప్పేసి 2019 నుంచి కూడా వెంకట్ గారు దానికోసం గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ మూవీ తీయడం ద్వారా సార్ నిజంగా ఏంటి, సార్ ఏం చెప్పారు, ఎందుకంటే ఒక మాస్టర్ ఒకప్పుడు ఇచ్చిన జ్ఞానము తర్వాత తరాలకి వస్తూ ఉన్నప్పుడు యథాతథంగా రాదు. ఎప్పుడైతే ఈయన బయోగ్రఫీ అనేది డాక్యుమెంటరీ రూపంలోనో ఏదో పుస్తకాల రూపంలో, ఈ కాలంలో పుస్తకాలు చదవడం చాలా అరుదైపోయింది. మొదటి నుంచి పుస్తకాలు చదవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వెతుక్కొని అడిగి మరీ చదువుతున్నారు. ఇప్పుడు ఆడియో బుక్స్ ట్రెండ్ అయిపోయింది. సినిమా అనే ఒక అతిపెద్ద మాధ్యమం. ఆ విషయాన్ని సార్ కూడా గ్రహించారు కాబట్టి మీడియా ఛానల్ ఖచ్చితంగా ఉండాలని మనకి పిఎంసిని కూడా క్రియేట్ చేశారు. అలాగే సార్ ఉన్నప్పుడు స్టేజ్ మీద వెంకట్ గారు అడిగారనమాట, సార్ మీ బయోపిక్ తీద్దాం అనుకుంటున్నా అంటే, నన్ను బాగా చూపించవయ్యా అని అన్నారనమాట. అలా సార్ పర్మిషన్ కూడా ఎప్పుడో వచ్చేసింది. అంటే సార్ కి తెలుసు సార్ ఈస్ గోయింగ్ టు వెకేట్ హిస్ బాడీ. మనకి ఇంకా సార్ బ్రహ్మజ్ఞాని, అందుకే మనం బ్రహ్మర్షి అని పిలుస్తుంటాం అని తెలుసు. ఇప్పుడు దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ద కంప్లీట్ మ్యాన్ సిరీస్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ జూమ్ సెషన్ సిరీస్ ఏదైతే ఉందో
సో దాంట్లో మీరు భాగం అవ్వడం అండ్ చాలా బాగుంది, సంతోషంగా ఉంది. అలాగే ఈ మూవీ గురించి ఖచ్చితంగా అందరూ ధ్యానం చేయండి, సంకల్పం పెట్టండి. ఇది మనము సార్ కి ఇచ్చే ఒక గ్రేట్ ట్రిబ్యూట్ అండి. థ్యాంక్ యూ అదే. మేడం. థ్యాంక్ యూ సార్. మీరు మీ అనుమతి ఇస్తే మా గ్రూప్ లో కూడా ఈ లింక్ షేర్ చేస్తాను మేడం ప్రతిరోజు అట్లా. అయ్యో తప్పకుండా హ్యాపీగా సార్, హ్యాపీగా చెయ్యండి ఓకే మేడం, ఓకే మేడం. తప్పకుండా సార్, సార్. హ్యాపీగా చెయ్యండి. అందరు కూడా డైలీ పార్టిసిపేట్ అవ్వండి. కానీ మేడం సో అలాగే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఇదే సంకల్పంతోనే మెడిటేషన్ జరుగుతుంది సార్. పత్రిజీ మ్యూజిక్ ఫ్లూట్ మ్యూజిక్ మెడిటేషన్ జరుగుతుంది 1 అవర్ 5 to 6 o'clock వరకు ప్రతిరోజు కూడా. ఓకే కేవలం ఈ డాక్యుమెంటరీ ఫిలిం యొక్క సంకల్పం కోసమే చేస్తూ వస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మేడం. అలాగే ఇప్పుడు సాయంత్రం ఈ సిరీస్ జరుగుతుంది సార్. ప్లీజ్ సార్ అందరికి కూడా షేర్ చేయండి. కానీ మేడం, ఓకే ఇప్పుడు మేడం. ఇంతసేపు మీతో మాట్లాడింది వెంకట్ గారు వారి భార్యని, వారి ఓకే. మిస్సెస్ మాట్లాడారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రండి Yeah, మేడం, మీరు yes, sir. ఒకసారి. సిరి వస్తాం గారు, సార్, వస్తాము. సార్ వాళ్ళ పిరమిడ్, వాళ్ళ ఇల్లు, ఆ పిరమిడ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. వెదర్ ఓ వావ్! ఎక్కడ? గుంటకల్ దగ్గర చాలా బాగుంటుంది. బళ్ళారి దగ్గర మేడం. బళ్ళారి దగ్గర. బళ్ళారి. కరెక్ట్. యా, చెప్పారు. బళ్ళారి దగ్గర. మధ్యలో మీరు ఇందాక గుంటకల్ కుళాయప్ప అన్నారు. ఆయన అంటే ఆయన ఒక ధ్యానంలో ఉండేకి ఆయన ఒక ఇన్స్పిరేషన్ అయినాడు. అంటే క్యాన్సర్ కుళాయప్ప పేషెంట్ అని కూడా నాకు తెలుసు. యా, క్యాన్సర్ పేషెంట్ కూడా ఒక వారంలో లేదు ఉన్నంత వరకు చూసుకుంటే పంపించిందే ఆయన. ఇంకా ధ్యానంలోనే వచ్చి 41 రోజు పిరమిడ్ లో ఉండి తన పని తను చేసుకుని ఇప్పుడు మళ్ళీ 12 సంవత్సరాలు మళ్ళీ డ్యూటీ జాయిన్ అయ్యి మళ్ళీ రిటైర్డ్ అయినాడంటే ఇంత శక్తి ఉందా ధ్యానంలో అని ఒక ఇన్స్పైర్ మేడం. అంటే నాకు మైగ్రేన్ ఎక్కువ ఉంటుండే, మెడిసిన్స్ ఎక్కువ నేనే తింటుంటున్నా. అదే మెడికల్ స్టోర్ ఉన్నప్పుడు ఈ టెన్షన్ తలనొప్పులు రోజు ఒక Okay. 2-3 మాత్రలు వేసుకుంటుంటే నేను. అలాంటిది ఇంకా ఈ నాకు క్యాన్సరే పోయింది, నీకు తలనొప్పి ఒక పెద్దదా, ఊరికే కూర్చోవాలి అంతే, కూర్చుంటే అంతా పోతుంది అని చెప్పా మేడం. అలాగే వచ్చిండే మాస్టర్స్ కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వాళ్ళ అనుభవాలు వింటూ నేను స్ట్రాంగ్ అయ్యి ఈ ధ్యానంలో ఉండేకి సాధ్యమైంది మేడం. సూపర్ సార్, సూపర్ వండర్ఫుల్ జర్నీ మీది. నిజంగా మిరాకిల్. కులాయప్ప గారు అంటే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి కూడా వస్తుంటారు. ఆయనేనా? నాకు ఒక అంకుల్ తెలుసు. ఆయనేనా మీరు చెప్పేది అని అనుకున్నాను. అదే సంచి చేసుకొని వెళ్తాడు మేడం, ఎప్పుడు ఫ్లూట్ పట్టుకొని వెళ్తాడు. సేమ్ పత్రిసార్ లాగా జర్నీ Okay. చేసుకుంటాడు ఆయన. ఓ, అయితే తెలీదండి. యా, అంటే మనకు తెలిసిన వాళ్ళలో దాదాపు ఇంత ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందా? 76-77 సంవత్సరాలు మేడం ఆయన. ఓకే. గ్రేట్ అండి. అసలు ఇలాంటివి విన్నప్పుడు మనకొచ్చే హెల్త్ ఇష్యూస్ మనం ఎందుకు క్యూర్ చేసుకోలేము అని అదొక రకమైన కసి. మనం ఎందుకు చేయలేము అని. నిజంగా నాకు కూడా మైగ్రేన్, సైనస్, కాన్స్టిపేషన్ ఇవి ఉండేవి సార్. 15 years నుంచి 20 years వరకు ఒక 5 years చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను. యూ కెన్ హీల్ యువర్ లైఫ్ బుక్ మన లూయిస్ ఎల్హే గారిది, పత్రి సార్ రికమెండ్ చేసిందే. అది కూడా అది ఒక 3 days లో చదవమని ఇచ్చారనమాట. ఫాస్ట్ గా చదవమని చెప్పారు. ఆ 3 days తర్వాత ఈ రోజు వరకు 10 years గా నాకు మైగ్రేన్ రాలేదు. నేను రోడ్ మీద పడిపోయేదాన్ని కళ్ళు తిరిగి, ఎక్కడంటే అక్కడ తల తిరిగి. ఆ బుక్ చదివాక రూట్ కాజ్ పత్రి సార్ చేసిన ఇంకొక గొప్ప అనే పదం కూడా సరిపోదు, పుస్తకాలను సజెస్ట్ చేయడం. నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గరికి వెళ్ళేదాన్ని. అక్కడ సార్ కూడా పత్రి సార్ చెప్పిన బుక్స్ ప్లస్ ఆయన చదివిన పుస్తకాలు సజెస్ట్ చేస్తారు. ఆ పుస్తకాలు నిజంగా ఒక్కో పుస్తకం ఒక్కో ఆణిముత్యం. అది చాలా గొప్ప సేవ. ఓకే మేడం, ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వీక్షించారు కదా, వీక్షించబోతున్న వాళ్ళందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని అందింది. సో ద కంప్లీట్ మ్యాన్ అంటే ఇంకెంతుందో, ఇంకా చాలా ఉందండి. ఇంతటితో అయిపోలేదు.
ఎందుకంటే కంప్లీట్‌గా పరిపూర్ణత్వం ఆ పూర్ణత్వం కంప్లీట్ అవ్వాలంటే గనక ఇంకా ఇది మొదలు పెట్టాం అంతే కదా! సో, ఫ్రెండ్స్ వీక్షిస్తున్న వారందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సో, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ఎవరు కూడా లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా అసలెందుకంటే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో ఇక ముందు ఇంకా మీ ముందు ఉంటాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఇందు గారు. థ్యాంక్ యూ సో మచ్. బై ద వే మీ హోస్టింగ్ చాలా బాగుందండి. చాలా బాగుంది. థాంక్ యూ. ఐ రియల్లీ లైక్డ్ ఇట్. థాంక్ యూ.